ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం ఇలాగున మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. మందిరములో 21 దినముల ఉపవాస ప్రార్థన జరుగుచున్నాయి. మరి ప్రతి సాయంత్రం 8:30 గంటలకు మరి లైవ్ ప్రోగ్రాం ద్వారా వర్తమానం అందించబడుతుంది. మరి గడిచిన సోమవారం రాత్రి మేము అందించలేకపోయాం. కాస్త సిగ్నల్ వ్యవస్థ సరిలేక, 2 వాతావరణం బాగోక. ప్రియులారా, మీరును ఏకీభవించాలని, మిమ్మల్ని ప్రేమతో జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నాం. సంతోషం. ఈరోజు వాక్య ధ్యానం కొరకే ఆదికాండము 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ కృప కాపుదల కనికరమును విస్తరింపచేసి ఆలోచన చొప్పునయు నడిపించండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ సన్నిధి మా అందరికీ తోడయుండునుగాక. యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ 34వ అధ్యాయాన యాకోబు కుమార్తె అనబడిన దీనా యొక్క వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. ఈ యాకోబునకు లేయాలకు జనించిన కుమార్తె దీనా. బైబిల్ గ్రంథంలో దీనా అనబడిన వారు ఒక్కరే ఉన్నారు. అయితే ఎంతోమంది యవ్వన బిడ్డలు ఉన్నారు, కానీ దీనా జీవితం అగాధమైనట్లుగా మరొకరిని మనం చూడలేం. ప్రియులారా, సాధారణంగా లోకంలో ఒక సామెత ఏంటంటే, బిడ్డలను కంటాము కానీ వారి తలరాతలను మనం కనలేదు కదా అని కొందరు అంటుంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే, బిడ్డలను మనం కంటాం, బిడ్డల రాతలను అవి ఎలా ఉండాలనేది మన చేతుల్లోనే తీర్చిదిద్దుతాం అంటాను. దీనికి బహుశా అందరూ అంగీకరించలేకపోవచ్చు, కానీ నేను ఒక చిన్న విషయం చెప్తాను, శ్రద్ధగా విందాం. ఇప్పుడు 12 మంది కుమారుల తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఎవరికి? యాకోబుకి. అంటే గారాభంగా పెరిగిన కుమార్తె దీనా. కానీ ఆమె వివాహం అనేది కొంచెం గొడవలతోనూ, ఇరుపక్షాల కుటుంబాలు రాజీ కుదుర్చబడి ఇలాంటి పనులు వారు చేయడం జరిగింది. ఒక్కగానొక్క కుమార్తె వివాహం, ఒక్కగానొక్క కుమార్తె యొక్క జీవితం అంత అధ్వానంగా అయిపోవడానికి ఎందుకు ఇలా జరిగింది అంటే, కొందరు అనొచ్చు దీనా ఆ దేశ కుమార్తెలు చూడడానికి వెళ్ళిందండి అని. సో నా అభిప్రాయం ఏంటంటే, ఒక బిడ్డ తప్పిపోతున్నాడు అంటే అది ఆ బిడ్డ లోపము ఎంత ఉంటుందో, జస్ట్ నా అభిప్రాయం, తల్లిదండ్రుల యొక్క ప్రమేయం కూడా సగం ఉంటుంది అనేది నా అభిప్రాయం. నా ఆజ్ఞ కాదు సుమి, నా సిద్ధాంతం కాదు సుమి, ఇది నా అభిప్రాయం. దానికి కారణం చూపిస్తాను వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ అభిప్రాయం అంటే, ఇప్పుడు ఈ దీనా ఉన్నారు కదా, దీనా ఎక్కడికి వెళుతున్నారు? హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆ ఊరిలో ఉన్న యవనస్తులను చూడడానికి వెళ్ళారు. అసలు వీళ్ళు ఎక్కడికి నుంచి బయలుదేరారు? 16 కల్దీయ నుండి లాబాను ఇంటి నుండి బయలుదేరారు. అంటే అమ్మమ్మ తాతయ్య ఇంటి నుంచి బయలుదేరింది దీనా. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అంటే నానమ్మ ఎవరు? రెబెకా, ఇస్సాకు. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో యాకోబు గారు ఏం చేశారంటే,
యాకోబయ్య గారు ఏం చేశారంటే, ఈయన వాగ్దాన దేశమైన కనానుకు వెళ్ళకుండగా సుక్కోతు దగ్గర హివ్వీయుడైన హామోరు పట్టణం అది. ఆ హివ్వీయులు నివసిస్తున్న ప్రాంతం, అక్కడ గుడారాన్ని వేశాడు. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? నేను కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ మీదుగా పోవాలి. నేను విజయవాడలో ఆగాను. పిల్లలు దిగి స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు. రావడం ఆలస్యమైంది, ట్రైన్ వెళ్ళింది అనుకోండి. అది ఎవరి లోపం? అది అక్కడ ఆగినప్పుడు వాళ్ళని పంపకుండా ఉండడం నాది లోపం ఉండాల. ప్రియులరా, హామోరు కుమారుడు షెకెము ఆ బిడ్డ జీవితాన్ని అగాధం చేయడానికి యాకోబు యొక్క లోపములు కొన్ని ఉన్నాయి ఇక్కడ. యాకోబు ఎవరో తండ్రి, అందుకే తల్లి లోపాలు కూడా కొన్ని ఉంటాయి. మా బిడ్డ పాడైపోయాడండి, వాడు తాగుబోతుడు అయిపోయాడండి, వాడు తిరిగిపోతుడు అయిపోయాడండి అంటే ఆ వ్యక్తిని సంరక్షించవలసిన సమయంలో, నడిపించవలసిన త్రోవలో ఎప్పుడో నువ్వు నడిపించలేదు కనుకనే అలాంటి పరిస్థితి ఎదురైంది. ఏ తల్లి తన కొడుకు చెడిపోవాలనుకోరు, ఏ తండ్రి తన కుమారుడు పాడవ్వాలనుకోరు, మంచిగా ఉండాలనుకుంటారు. కాకపోతే ఆ తండ్రి కొంచెం కిక్కు కావాలనుకున్నప్పుడు వెళ్ళి 4 సిగరెట్లు పట్టారా అంటాడు. ఓ రోజు పట్టుకొస్తాడు, తర్వాత రోజు వాడు కూడా తెచ్చుకుంటాడు. ఆత్మీయులారా వినాలి. ఇప్పుడు అక్కడ అతను ఆ లేయా జీవితం, క్షమించండి, దీనా జీవితం పాడవడానికి గల కారణం ఏంటంటే స్వతహాగా అబ్రాహాం అక్కడ ఆగడమే. గుడారం ఎక్కడ వేసుకోవాలి? కనానుకు పోయి బేతేలు దగ్గర గుడారం వేయాల, కానీ సుక్కోతు దగ్గర గుడారం వేసాడు. పిల్లరా, ఫలితం ఆ కుమార్తె ఫ్రెండ్షిప్ చేసుకుంటానంటూ ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళిందంట. నా ఉద్దేశం, అసలు అక్కడ ఆగకుండా ఉంటే, వీళ్ళు యాత్రికులుగా వెళ్ళిపోయినట్లయితే దేవుడు ఎంత కార్యం చేయనో కదా. ఆత్మీయ సంగమా, దైవ జనాంగమా, ఈరోజు ఎంతోమంది బిడ్డలు పాడైపోవడానికి అందరని చెప్పట్లేదు సుమి, కొందరు తమ తల్లిదండ్రులే దానికి కారకులు. లోపమంతా నేను వారి మీద వేయట్లేదు, తప్పు నేను వారి మీద బనాయించట్లేదు. కొన్ని విషయాల్లో మందలించవలసిన చోట మందలించకపోవడమే వారు చేసిన పెద్ద పొరపాటు. ఆ ఫలితం ఆ బిడ్డలతో పోదో, ఆ చేదు అనుభవం ఇంటి వారందరినీ ఏడిపిస్తుంది. రోజు సహోదరుడు పని చేయడానికి వచ్చాడు, మాట్లాడుతున్నాను. నిజానికి పనికి పిలిచింది నేను, ఆయన సరిగా చేయలేకపోతున్నాడని నేను చేస్తున్నాను. విచిత్రంగా ఉంది కదా. కూలి నేను ఇవ్వాలా, పని మనదే, ఆయన చేయలేకపోతున్నా, అలాగే అది ఎలా చేయంటున్నా, ఆయన తూలిపోతున్నాడు. అప్పుడు నేను అడిగాను, అలా ఉన్నావు అన్నా. మీకు తెలియదు ఏముంది అన్నయ్య గారు, క్షమించండి అన్నాడు. అంటే 3 రోజులైందండి తాగి, శరీరం ఏం పని చేయట్లేదు, నరాలు బాగా లాగేస్తున్నాయి, కాళ్ళు చేతులు సలబడిపోతున్నాయి అన్నాడు. అదేంటి, తాగితే పని చేయమంటారు, నీకు తాకపోతే ఎందుకు పని చేయట్లేదు అన్న. దానికి తాగి నా శరీరం అలవాటైపోయిందండి, అది లేకపోతే ఇప్పుడు పని చేయలేకపోతున్నానండి అన్నాడు. నిజానికి అతడు నాకన్నా వయసులో కాస్త చిన్నగానే కనిపిస్తున్నాడు. మరి వయసులో ఎవరు పెద్దలు నాకు అర్థం కాలేదు, కానీ సరే, ఎంతగా అసలు నీకు ఇది ఎలా అంటుకుందన్న, అదొక అంటు రోగం కదండి, ఎలా అంటుకుందన్న. అప్పుడు అంటాడు, పాస్టర్ అన్న మరి ఏమనుకోవద్దు, మరి ఉన్నది పాస్టర్ గారికి నిజం చెప్పాలి కదా, తాగున్న వాళ్ళు నిజాలు చెబుతారంటారు కదా, అలాగా అంటాడు. అన్న ఏమనుకోవద్దు, మరి నువ్వేమనుకోవద్దు అన్న. నా చిన్నప్పుడు మా నాన్నగారు మందు తేవడానికి నన్ను పంపించేవాడు. నేను మా నాన్నగారికి తెచ్చి దాచేవాడిని. సాయంకాలం పడుకునే ముందు నాన్నగారు జాగ్రత్త తాగేసి పడుకునేవాడు. ఎలా ఉంటూ ఉండగా నేను చదువు మానేసిన తర్వాత నాన్నగారు ఎలాగే తెమ్మంటే అదేవిధంగా చదువుకున్నప్పుడు ఎలా తెచ్చాను, అప్పుడు కూడా అలా తెచ్చాను. ఈ చదువు మానేసాక నేను కూడా పనికి వెళ్ళడం మొదలుపెట్టాను. నాకు కూడా కొంచెం ఒళ్ళు పులుకుంటున్నాయి. నాన్నగారు తెమ్మని ఎలాగో పంపిస్తున్నాడు కనుక
నాన్నగారికి పెద్దకాయ తెత్తి నేను చిన్నకాయ తెచ్చుకునేవాడిని. వింటున్నారా? ఇలాంటివి బాగానే వింటారు. నేను చిన్నకాయ తెచ్చుకునేవాడిని, నాన్నగారికి వంటగదిలో జాగ్రత్తగా దాచేవాడిని. నాన్నగారి గదిలో జాగ్రత్తగా పెట్టేవాడిని, నాది మాత్రం వంటగదిలో దాచుకునేవాడిని కనపడకుండా. అందరూ పడుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తాగుతున్నానని చెప్పి జాగ్రత్తగా తాగొచ్చేసి పడుకున్నాను. ఆ తర్వాత అలా అలవాటైంది. దానికోసం ఇంకా పనికి వెళ్ళడం మొదలుపెట్టాను. చివరికి నేను ఈ స్థాయిలోకి వచ్చానన్నా అన్నాడు. పిల్లలు ఇప్పుడు చెప్పండి, ఈ చిన్న ఉదాహరణ మామూలుగా చెప్పాను, ఊరు పేర్లు మీకు తెలియజేయట్లేదు. ఇప్పుడు ఆ బిడ్డ చెడిపోవడానికి ఆ యవనస్తుడు తన తండ్రి కాదా కారణం? దేనా పాడైపోవడానికి తన తండ్రి ప్రమేయం అక్కడ లేదంటారా? అఫ్కోర్స్ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు పాడవ్వాలని కోరుకోరు సుమి. అయితే వారికి తెలియకుండా చేసిన పనులు కొన్ని బాధను పుట్టించేవిగా ఉంటాయి. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, దేవుని బిడ్డలుగా, తల్లిదండ్రులుగా మనము వారిని నడిపించవలసిన విధానంలో నడిపించకపోతే, మనము చేయవలసిన సమయంలో ఉన్నతమైన భక్తిని మనం చేయకపోతే దాని పరిణామం చాలా వేరుగా ఉంటుంది. దీనా జీవితం పాడైపోయింది. యాకోబు ఇంటికి దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. విగ్రహాలతో, విగ్రహారాధికులతో సహవాసం చేయడం ఎంత నష్టమో ఈ భాగం ద్వారా దేవుడు మనకు తెలియజేశారు. కనుక పశ్చాత్తాపడి లోకానికి వేరై రక్షణ పొందని పేతురు గారు అన్నారు. అలాగే లోకానికి వేరై ప్రభు కృపను పొందుకొందుము గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరిచి మేలు చేతి నింపి నడిపించమని యేసయ్య నామములో ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.